మొత్తం మీద పులివెందుల రసవత్తరంగా రణరంగంలాగా ఎన్నికలు జరిగినాయి అని చెప్పాలా. ఒక పక్కన యుద్ధమే చేశారు, వైసీపీ కార్యకర్తలు యుద్ధం చేశారు. ఎవరి మీద అంటే పోలీసుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. అదే సందర్భంలో తెలుగుదేశం నాయకులు యుద్ధం చేశారు. ఎవరి మీద అంటే వైసీపీ వాళ్ళ మీద. వాళ్ళకి సహకరించే ప్లేస్లో పోలీసులు ఉన్నారంటే పోలీసులు ఇద్దరి మీద యుద్ధం చేశాం అన్నటువంటిది చెప్తారు. అది పక్కన పెడితే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. అది పక్కన పెడితే తమకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలంటూ కనంపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున గొడవకి దిగారు. అది ఒకటి. అవినాష్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి మమ్మల్ని ఓటు వేయనీయలేదు, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కావాలంటూ అడిగారు. యాక్చువల్గా వీళ్ళు దాని మీదన వెళ్ళి అక్కడ ఇవ్వాలి అంటే అక్కడ ఏజెంట్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆ ఏజెంట్ ఇదిగో మన పోలింగ్ బూత్లో ఇది జరిగిందని చెప్పి అక్కడ రాయాలి, అబ్జెక్ట్ చేయాలి. అది ఎంతవరకు చేస్తారని చూడాలి. ఓవరాల్గా పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తరపున ఏజెంట్లను కూర్చొనివ్వలేదంటూ పులివెందుల ఎన్నికల అధికారికి ఏజెంట్లు ఫిర్యాదు చేసినటువంటిది మరొక అంశం. ఇది అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా ఏజెంట్ లేకుండా ఎన్నిక జరపడానికి వీల్లేదు. ఇది ఒక ఇన్సిడెంట్ అయితే, రెండో పక్కన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్తే మీ ఓట్లు పొద్దున్నే టీడీపీ వాళ్ళు వేసేశారు, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర గొడవ చేశారు మరికొంతమంది. ఇవన్నీ వైసీపీ వాళ్ళ డ్రామాలు అన్నటువంటిది వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటిది. మరోవైపు దొంగ ఓట్లకి జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ ఉపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి దొంగ ఓటర్లకి స్లిప్పులు పంచుతున్నారు అంటూ బ్లూ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఇదిగో అంటూ వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతంది. ఇట్లాగా అంటే అటు టీడీపీ వాళ్ళు వీళ్ళకి సంబంధించి, ఇటు వీళ్ళు వాళ్ళకి సంబంధించి. మరోవైపు అన్నమయ్య జిల్లా ఎస్పీ వచ్చి స్వయంగా అరెస్ట్ చేశారు. 200 మంది పోలీసులతో వచ్చి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాని అరెస్ట్ చేశారంటూ దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకవైపు. ఇదొక వైపున ఒక్కొక్క ఇన్సిడెంట్ ఇవాళ ఒక్కొక్క విచిత్రమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఇది ఒంటిమిట్టలో ఇటు అరెస్టులు చేశారు, అసలు వీళ్ళకి అవకాశమే లేకుండా ఎట్లా చేశారు అన్నటువంటి మరొక వైపు. ఇలా 1 by 1 ఒకళ్ళకొకళ్ళకి సంబంధించి. మరోవైపు ఏదైతే కొంతమంది మహిళలు ఎదురు తిరిగి మేము పోరాడతామని ప్రకటించడం. పోలింగ్ వరకు కూడా వెళ్లకుండా పోలింగ్ జరుగుతున్న ప్లేస్లో పేపర్ని చింపేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి వాళ్ళని ఎవరిని రానికుండా చేస్తున్నారు. చాలా రౌడీయిజం చేస్తున్నారు. అసలు ఎన్నికలే జరగనివ్వట్లేదు. పోలింగ్ పేపర్స్ ని తీసుకొని వాటిని చించేసి మా దగ్గర ఉన్న చిప్స్ అన్నింటినీ కూడా వాళ్ళు
వెనక్కి తీసుకుంటున్నారు. ఇది ఒక్కొక్క కాన్సెప్ట్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక మమ్మల్ని జరగనివ్వట్లేదు, మా ఓట్లు మేము వేయలేదు అంటూ మరికొంతమంది. ఇంకోవైపున ఏదైతే పోలీసుల సమక్షంలో ఒంటిమిట్ట జెడ్పీఐ స్కూల్లో టీడీపీ నేతలను లోపల పంపించి రూములను కాపలా కాస్తున్నారు అంటే ఇంకొక విజువల్. ఇట్లాగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇట్లాగ అంటే ఓవరాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని హైలైట్ చేసుకొచ్చారు. మరొక వైపున ఎవరైతే స్వయంగా డిఎస్పి వార్నింగ్లు ఇట్లాంటివన్నీ కూడా. కాకపోతే ఇదంతా అయ్యాక వైసీపీ గెలిస్తే అప్పుడు ఎంత జరిగినా మేము గెలిచాం అని చెప్తారా? వైసీపీ ఓడితే కనుక ఇవన్నీ పనికొస్తాయి. ఇవన్నిటి తర్వాత వైసీపీ గెలిస్తే కనుక ఏం చెప్తారు? అప్పుడు ఓడితే కనుక వీటన్నిటి వల్ల ఓడామని చెప్తారు. అందుకోసమనే పొద్దున్నుంచి సీరియస్గా వైసీపీ ఎఫర్ట్ పెట్టింది. అదే సందర్భంలో తెలుగుదేశం విజయం మాదేనంటోంది. దానికి కారణం ఇదే అంటున్నది వైసీపీ. కాకపోతే లోకల్ లెవెల్లో పొద్దున్న ఘర్షణల తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రశాంతంగా జరిగిందంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ సీరియస్గానే జరిగింది. 70% దాటడం అన్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. అదే సందర్భంలో పులివెందుల్లో సొంత జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మలపల్లిలోనే ఓటు వేయలేదు హేమంత్ రెడ్డి. అంటే తన ఓటు తను వేసుకున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఈ అంశాలు మొత్తం కలిపితే రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరుగుతాయి? 14వ తారీఖున రిజల్ట్ రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఓట్లు వేసినట్ట వెయ్యనట్ట పోలింగ్కి సంబంధించి ఇవి పోలింగ్ బూత్ లోపల అంటే పోలింగ్ ప్రెమిసెస్ ఆ స్కూలో ఆ బిల్డింగ్ లోపల అయితే కనుక రీపోలింగ్ జరపచ్చు ఇష్యూస్ జరిగినప్పుడు. రోడ్డు మీద జరిగే వాటికి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అప్పుడు దాని మీద అంటే ఎన్నికల సంఘం పోలీసులను అడిగి తేల్చి అందులో ఎక్కడ రీపోలింగ్ చేయాలి ఎక్కడ అవసరం లేదు అన్నటువంటి చెప్తారు. అవన్నీ ఎక్కడ ఎన్ని అన్నటువంటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అవి తేలకుండా ఇష్యూ ఉండదు. మరి 14వ తారీఖున కౌంటింగ్ దాకా ఇక ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్తాయా ఏంటనేది చూడాలి.